సో హాయ్ స్వాతి గారు, హౌ ఆర్ యూ డూయింగ్ అండి? నమస్తే అండి, బాగున్నాను. టు స్టార్ట్ విత్, వాట్ ఈస్ మెడికల్ రీహాబిలిటేషన్ అంటే ఏం చెప్తారు? సో దీన్ని మనం ట్రాన్సిషనల్ కేర్ అని కూడా చెప్పొచ్చు. ఇది హాస్పిటల్కి ఇంటికి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని మేము తీసుకొచ్చామన్నమాట. సో ఎలాంటి పేషెంట్స్కి ఇక్కడ అవకాశం ఉంటుందండి? సో మా దగ్గర రీహాబ్లో ఉంటే ఏంటంటే డైలీ వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకవేళ వాళ్ళు కేర్ టేకర్ కానీ చూసుకునే వాళ్ళు లేకపోతే మేమే అటెండర్ కానీ నర్స్ని కానీ అన్నీ ప్రొవైడ్ చేసి మా డాక్టర్స్ డే టు డే డైలీ కండిషన్ ఇఫ్ నీడెడ్ వీడియో కాల్స్లో కూడా చేసి. సో ఏ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు? సో మనకి యంగ్ పేషెంట్ ఇప్పుడు 1 year నుంచి అడ్మిట్ అయి ఉన్నారండి. 1 year నుంచి ఆర్ ఓల్డర్ పేషెంట్ ఇస్ 90 year old. ఇప్పుడు 1 year వాళ్ళకి చెప్తాను. 1 yearలో ఎలాంటి వాళ్ళకంటే సో స్పీచ్ థెరపీ ఉంటుంది, బిహేవియరల్ థెరపీ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది, ఆక్వా థెరపీ ఉంటుంది. అన్ని ట్రీట్మెంట్స్ అన్ని పేషెంట్స్కి అవసరం ఉండదు. ఇప్పుడు మా దగ్గర రోబోటిక్స్ కూడా ఉంది, విచ్ సౌత్ ఇండియాలోనే వేరే దగ్గర ఎక్కడా లేదు. సో ఇన్నేళ్ళ మీ సర్వీస్లో ఏదైనా పెక్యులర్ కేసు, ఏదైనా మీకు కూడా అర్థం కానిది అలాంటి కేసు ఏదైనా చూస్తున్నారా? సో రీసెంట్గా అండి వి కేమ్ అక్రాస్ వన్ గర్ల్. అమ్మాయి షీఈ్ 25-26 years అండి, మన ఆంధ్ర అమ్మాయి. సో వై వెల్నాక్స్ అండ్ వై వెల్నాక్స్ అని చెప్తే, ఇవాళ మీరు బయటకు వెళ్తే వేరే రీహాబ్ సెంటర్స్ ఏమన్నా మీరు చూసినా కూడా సో వెల్నాక్స్ అంటే ఒక బాధ్యత అండి. సో రోజు రాత్రి మీకు నిద్ర హ్యాపీగా పడుతుందా? కొంచెం టెన్షన్, రెస్పాన్సిబిలిటీ. మేము గ్రో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పేదానికంటే ఇప్పుడు US నుంచి కూడా వెతుక్కుంటూ మన దాకా వస్తున్నారు. ఇంతమంది పేషెంట్స్ మీద అందరికీ స్పెసిఫిక్గా చూడలేకపోయినా కొన్ని కేసెస్ ఎస్పెషల్లీ యంగ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఇలా వెళ్ళిన వాళ్ళదైతే డెఫినెట్లీ